మన జీవితంలో ప్రతి ఒక్కరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషి మన సమయానికి అర్హుడు కాదు. ఎందుకంటే మాటలు మన జీవితాన్ని నిర్మించగలవు. అలాగే మన జీవితాన్ని నాశనం కూడా చేయగలవు. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఒక గొప్ప నీతి ఏమిటంటే, ఎవరి సాంగత్యంలో ఉంటామో కొంతకాలానికి వారిలాగే ఆలోచించడం మొదలుపెడతాం. అందుకే మీ జీవితంలో ఎవరితో మాట్లాడాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనేది తెలుసుకోవడం కూడా చాలా అవసరమే. ఈరోజు చాణక్య నీతి ప్రకారం మీ జీవితంలో తప్పకుండా మాట్లాడాల్సిన 10 రకాల వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే లక్షణం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. ఒకటి, నిజం చెప్పే వ్యక్తితోనే మాట్లాడండి. మన జీవితంలో మనకు మంచి కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నట్టు కనిపిస్తారు. కానీ నిజంగా మన అభివృద్ధిని కోరుకునే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే చాలా మంది మనకు నచ్చే మాటలే చెబుతారు. మనల్ని సంతోషపెట్టే మాటలే మాట్లాడతారు. మన తప్పు తెలిసినా అది చెప్పడానికి ధైర్యం చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు మన కోపానికి భయపడతారు. లేదా మనతో ఉన్న సంబంధం చెడిపోతుందేమో అని ఆలోచిస్తారు. కానీ ఒక వ్యక్తి మాత్రం భిన్నంగా ఉంటాడు. మీరు బాధపడతారని తెలిసినా, మీరు కోప్పడతారని తెలిసినా, మీరు అతనితో మాట్లాడడం మానేస్తారేమో అని తెలిసినా కూడా మీ తప్పును మీ ముందే చెప్పే ధైర్యం అతనికి ఉంటుంది. అలాంటి వ్యక్తి మీ జీవితంలో అత్యంత విలువైన మనిషి. చాణక్యుడు ఒక గొప్ప సత్యాన్ని చెబుతాడు. మనకిష్టమైన మాటలు చెప్పేవాడు మిత్రుడు కావచ్చు, కానీ మనకు అవసరమైన నిజాన్ని చెప్పేవాడే నిజమైన హితుడు. ఈ ప్రపంచంలో పొగిడే వాళ్ళు కొరత ఉండదు. మీరు ఏ పని చేసినా చాలా బాగుంది, మీరు గొప్పవారు, మీరు ఎప్పుడు తప్పు చేయరు అని చెప్పేవాళ్ళు దొరుకుతారు. మొదట ఆ మాటలు చాలా తీయగా అనిపిస్తాయి. మనకు గౌరవం దక్కినట్టు అనిపిస్తుంది. మనమే గొప్పవాళ్ళమని కూడా మనం అనుకుంటాం. కానీ అదే పొగడ్తలు మన ఎదుగుదలను నెమ్మదిగా చంపేస్తాయి. ఎందుకంటే మన తప్పు మనకు కనిపించకుండా చేస్తాయి. తప్పు కనిపించకపోతే మార్పు అనేది ఉండదు. మార్పు లేకపోతే విజయం కూడా ఎక్కువ కాలం నిలవదు. ఇక నిజం చెప్పే వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? మీరు తప్పు చేస్తే అది వెంటనే చెబుతాడు. మీ నిర్ణయం తప్పు అయితే ఎందుకు తప్పో వివరంగా చెబుతాడు. మీ ప్రవర్తన వల్ల ఇతరులు బాధపడితే మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కొన్నిసార్లు అతని మాటలు కఠినంగా అనిపించవచ్చు. మన అహంకారానికి అవి నచ్చకపోవచ్చు. ఇంత చిన్న విషయానికి ఇంత పెద్దగా చెప్పాలా అని అనిపించవచ్చు. కానీ అతని ఉద్దేశ్యం మిమ్మల్ని అవమానించడం కాదు, మీ జీవితాన్ని సరి అయిన దారిలో నడిపించడం. ఒక గురువును చూడండి. విద్యార్థి తప్పు చేస్తే గురువు సరిదిద్దుతాడు. ఆ సమయంలో విద్యార్థికి అది కఠినంగా అనిపించవచ్చు. కానీ అదే సవరణ భవిష్యత్తులో అతన్ని గొప్ప వ్యక్తిగా మారుస్తుంది. అలాగే ఒక వైద్యుడు రోగికి నిజమైన వ్యాధిని చెబుతాడు. మీకు ఏమీ లేదు అనే అబద్ధం చెప్పడు. ఎందుకంటే అబద్ధం తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తుంది, కానీ నిజం మాత్రమే ప్రాణాలను కాపాడుతుంది. మన జీవితంలో కూడా ఇదే సత్యం. నిజం చెప్పే వ్యక్తి మన మనస్సుకు నచ్చకపోవచ్చు, కానీ మన భవిష్యత్తుకు మాత్రం ఎంతో ఉపయోగపడతాడు. చాణక్యుడు చెబుతున్నాడు, మధురమైన అబద్ధం కంటే చేదుగా అనిపించే నిజం గొప్పదని. ఎందుకంటే అబద్ధం కొన్ని క్షణాలు మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది, కానీ తర్వాత పెద్ద సమస్యలను తీసుకొస్తుంది. నిజం మాత్రం మొదట బాధ కలిగిస్తుంది, కానీ ఆ బాధే మన జీవితాన్ని కాపాడుతుంది. చరిత్రలో గొప్పవారిని పరిశీలిస్తే వాళ్ళందరికీ వారి తప్పులను చెప్పే వ్యక్తులు ఉండేవారు. రాజులకు మంత్రులు ఉండేవారు, గురువులకు శిష్యులు ఉండేవారు, విజేతలకు విమర్శకులు ఉండేవారు. ఎందుకంటే విమర్శలు లేకపోతే మనిషి తన బలహీనతలను ఎప్పటికీ గుర్తించలేడు. ఇప్పుడు ఒకసారి మీ జీవితాన్ని ఆలోచించండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళలో మీ తప్పును ధైర్యంగా చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉంటే వారిని ఇప్పుడు దూరం చేయకండి. వారి మాటలు మీకు నచ్చకపోయినా, వారి ఉద్దేశ్యం మంచిదైతే వారిని గౌరవించండి. వారిని కోల్పోవద్దు. ఎందుకంటే మన జీవితాన్ని మార్చేది మనల్ని పొగిడే వ్యక్తి కాదు, మనల్ని సరిదిద్దే వ్యక్తి. నిజం చెప్పే వ్యక్తి మీ శత్రువు కాదు. మీకు అబద్ధపు ప్రశంసలు చెప్పేవాడు కొన్నిసార్లు మీకు నిజమైన ప్రమాదం కావచ్చు. అందుకే మీ జీవితంలో నిజం చెప్పే వ్యక్తిని గుర్తించండి. అతని మాటలు వినండి, ఆలోచించండి, తప్పు ఉంటే అంగీకరించండి, మార్పు చేసుకోండి. ఎందుకంటే నిజాన్ని అంగీకరించే వ్యక్తి మాత్రమే నిజమైన విజయాన్ని సాధించగలడు.
నిజం వినడానికి ధైర్యం ఉన్నవారే జీవితంలో నిజమైన గొప్పతనాన్ని అందుకుంటారు. ఇక రెండవది, జ్ఞానం ఉన్న వ్యక్తితో మాట్లాడండి. మన జీవితంలో ప్రతిరోజు ఎంతో మందిని కలుస్తుంటాం. ఎంతో మందితో మాట్లాడుతుంటాం. కానీ ప్రతి సంభాషణ మన జీవితాన్ని మార్చదు. కొన్ని మాటలు మనల్ని కేవలం సంతోషపరుస్తాయి. మరికొన్ని మాటలు మన జీవిత దిశనే మార్చేస్తాయి. అందుకే జ్ఞానం ఉన్న వ్యక్తితో మాట్లాడండి. జ్ఞానం అంటే కేవలం ఎక్కువ పుస్తకాలు చదవడం కాదు. ఎక్కువ డిగ్రీలు ఉండటము కాదు. పెద్ద పెద్ద పదాలు మాట్లాడడం కూడా కాదు. నిజమైన జ్ఞానం అంటే జీవితాన్ని అర్థం చేసుకోవడం, పరిస్థితులను సరిగ్గా విశ్లేషించడం, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం, సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకోవడం. ఒక మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు చూసి వాటిని అధిగమించి ప్రశాంతంగా జీవించడం నేర్చుకుంటే అదే నిజమైన జ్ఞానము. అలాంటి వ్యక్తి మీ జీవితంలో ఉంటే అది ఒక గొప్ప అదృష్టం. ఎందుకంటే మీరు నెలల తరబడి ఆలోచించే సమస్యకు అతను కొన్ని నిమిషాల్లో పరిష్కారం చూపగలడు. మీరు సంవత్సరాలు చేసి నేర్చుకున్న తప్పును ఒక మాటతో ఆపగలడు. మనకు తెలియని దారిని తన అనుభవంతో చూపించగలడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ప్రతి మాట కూడా ఇలాంటి జ్ఞానానికే ఉదాహరణ. అర్జునుడికి బలం లేకపోలేదు, ధైర్యం కూడా లేకపోలేదు. కానీ ఆ సమయంలో అతనికి అవసరమైనది జ్ఞానం. జ్ఞానం వచ్చిన వెంటనే అతని భయం పోయింది, సందేహం తొలగింది, జీవిత లక్ష్యం స్పష్టమైంది. అందుకే జ్ఞానం ఉన్న వ్యక్తి సమీపంలో ఉండటం జీవితానికి గొప్ప వరం. ఈరోజు చాలా మంది మనకు నచ్చే మాటలు చెప్పేవారిని మాత్రమే వెతుకుతున్నారు. మన తప్పును సరిదిద్దే వారిని మాత్రం దూరం చేస్తున్నారు. కానీ మనల్ని పొగిడే వ్యక్తి కంటే మన ఎదుగుదల కోసం నిజం చెప్పే వ్యక్తే గొప్పవాడు. ఒక తెలివైన వ్యక్తి మీ సమస్యను విని కేవలం బాధపడడు. ఆ సమస్య ఎందుకు వచ్చిందో చెబుతాడు. మళ్ళీ రాకుండా ఎలా ఉండాలో నేర్పుతాడు. అదే జ్ఞానం అంటే. మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ముందు డబ్బు గురించి, వ్యాపారం గురించి, ఉద్యోగం గురించి, సంబంధాల గురించి కోపంలో, బాధలో, ఆవేశంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ముందు అనుభవం ఉన్న వ్యక్తితో మాట్లాడండి. ఎందుకంటే మన భావోద్వేగాలు చూసేది ఒక్క కోణమే. కానీ జ్ఞానం ఉన్న వ్యక్తి అదే పరిస్థితిని ఎన్నో కోణాల్లో చూస్తాడు. అతను భవిష్యత్తులో వచ్చే ఫలితాలను కూడా ముందే ఊహిస్తాడు. అందుకే ఒక మంచి గురువు, ఒక పెద్ద మనిషి, ఒక అనుభవజ్ఞుడు, ఒక జ్ఞాని మన జీవితంలో ఎంతో విలువైన వారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే జ్ఞానం ఉన్నవారు ఎక్కువగా మాట్లాడరు. వారు ప్రతి విషయం పైన అభిప్రాయం చెప్పరు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతారు. కానీ వారి ఒక్క మాట మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒక చిన్న కథ. ఒక యువకుడు జీవితంలో వరుసగా విఫలమవుతున్నాడు. ఎంతో బాధతో ఒక వృద్ధుని దగ్గరికి వెళ్ళాడు. నేను ఎంత కష్టపడుతున్నా ఎందుకు ఓడిపోతున్నాను అని అడిగాడు. ఆ వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు, నువ్వు కష్టపడుతున్నావు, కానీ ప్రతి ఓటమి తర్వాత అదే తప్పును మళ్ళీ చేస్తున్నావు. కష్టం మాత్రమే సరిపోదు, జ్ఞానం కూడా కావాలి. ఆ ఒక్క మాట ఆ యువకుడికి జీవితాన్ని మార్చేసింది. ఎందుకంటే కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ సరి అయిన దిశలో కష్టపడే వాళ్ళే విజయం సాధిస్తారు. ఆ సరి అయిన దిశను చూపేదే జ్ఞానం. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి నుంచి సలహా తీసుకోవడం అవసరం లేదు. ఎందుకంటే అందరికీ అభిప్రాయం ఉంటుంది. కానీ అందరికీ జ్ఞానం ఉండదు. అందుకే ఎవరిని అడుగుతున్నామో వారి జీవితం ఎలా ఉందో, వారి అనుభవం ఏమిటో ముందు తెలుసుకోవాలి. మిమ్మల్ని అయోమయంలో నెట్టే 100 మంది కంటే సరి అయిన దారిని చూపించే ఒక జ్ఞాని చాలు. జ్ఞానం ఉన్న వ్యక్తితో మాట్లాడటం అంటే సమయం వృధా చేయడం కాదు. అది జీవితాన్ని మెరుగుపరచడానికి చేసే పెట్టుబడి. అలాంటి వ్యక్తులతో గడిపే ప్రతి నిమిషం మీ ఆలోచనలను మార్చుతుంది, మీ నిర్ణయాలను బలపరుస్తుంది, మీ వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానం ఉన్న వ్యక్తి మీ సమస్యను మాత్రమే వినడు. ఆ సమస్య వెనుక ఉన్న కారణాన్ని గుర్తిస్తాడు, పరిష్కారాన్ని చూపిస్తాడు, మళ్ళీ అదే తప్పు చేయకుండా మిమ్మల్ని తీర్చిదిద్దుతాడు. కాబట్టి మీ జీవితాన్ని మార్చాలంటే ప్రతిరోజు కొంత సమయం జ్ఞానం ఉన్న వ్యక్తులతో మాట్లాడండి. వారి అనుభవాన్ని వినండి, వారి సలహాను గౌరవించండి. ఎందుకంటే జ్ఞానం పంచుకున్న కొద్దీ పెరుగుతుంది. జ్ఞానులు సాంగత్యం లభించిన కొద్దీ జీవితం ప్రకాశిస్తుంది. ఇక మూడవది, ప్రశాంతంగా ఆలోచించే వ్యక్తితో మాట్లాడండి. కోపంలో ఉన్న వ్యక్తి సరైన నిర్ణయం తీసుకోలేడు. ఎమోషన్స్ లో ఉన్న వ్యక్తి సత్యాన్ని చూడలేడు. కాబట్టి ఏ సమస్య వచ్చినా శాంతంగా విని ఆలోచించి మాట్లాడే వ్యక్తిని ఎంచుకోండి.
అలాంటి వ్యక్తి మీ జీవితంలో వెలుగు లాంటి వాడు. ఇక నాలుగవది, మీ విజయాన్ని చూసి సంతోషపడే వ్యక్తితో మాట్లాడండి. ప్రపంచంలో మీ ఓటమికి చప్పట్లు కొట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మీ విజయం చూసి మనస్ఫూర్తిగా ఆనందపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీ ఎదుగుదలను చూసి అసూయ పడకుండా ప్రోత్సహించే వ్యక్తిని జీవితాంతం దగ్గర ఉంచుకోండి. అతడే మీ అదృష్టం అనుకోండి. ఇక ఐదవది, మాట నిలబెట్టుకునే వ్యక్తితో మాట్లాడండి. ఈ రోజుల్లో మాట ఇవ్వడం చాలా సులువు. కానీ ఆ మాట నిలబెట్టుకోవడం చాలా కష్టం. చాణక్యుడు చెప్పినట్లుగా నమ్మకం కోల్పోయిన మనిషి అన్నీ కోల్పోయినట్టే. వాగ్దానం నిలబెట్టుకునే వ్యక్తి ఎప్పటికీ మోసం చెయ్యడు. ఇక ఆరవది, కష్టాల్లో మీతో నిలిచే వ్యక్తితో మాట్లాడండి. సంతోషంలో అందరూ మీ చుట్టూ ఉంటారు. కానీ కష్టకాలంలో ఎవరు మీ పక్కన ఉంటారో వారే నిజమైన మనుషులు. డబ్బు పోయినప్పుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు, అందరూ వదిలేసినప్పుడు మీతో మాట్లాడే వ్యక్తిని ఎప్పటికీ వదలకండి. ఇక ఏడవది, మిమ్మల్ని ప్రేరేపించే వ్యక్తితో మాట్లాడండి. కొంతమందితో మాట్లాడితే మనలో కొత్త ఉత్సాహం వస్తుంది, కొత్త ఆలోచనలు వస్తాయి, కష్టపడాలని అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి మీ జీవితానికి శక్తి. ఎప్పుడు మిమ్మల్ని పైకి తీసుకువెళ్ళే వ్యక్తిని ఎంచుకోండి. ఇక ఎనిమిదవది, వినగలిగే వ్యక్తితో మాట్లాడండి. మాట్లాడే వాళ్ళు చాలా మంది, కానీ వినేవాళ్ళు చాలా తక్కువ. మీ బాధను, మీ సమస్యను మధ్యలో అడ్డుకోకుండా వినే వ్యక్తి మీ జీవితంలో అమూల్యమైన వ్యక్తి. ఎందుకంటే వినడం కూడా ఒక గొప్ప కళ. ఇక తొమ్మిదవది, వినయం ఉన్న వ్యక్తితో మాట్లాడండి. అహంకారం ఉన్నవాడు ఎప్పటికీ నేర్చుకోలేడు. వినయం ఉన్నవాడు మాత్రం ప్రతిరోజు కొత్తది నేర్చుకుంటాడు. అలాంటి వ్యక్తితో మాట్లాడితే మీ ఆలోచనలు కూడా విస్తరిస్తాయి. విజయం వచ్చిన వినయం కోల్పోని వ్యక్తిని గౌరవించండి. ఇక పదవది, మీ జీవితాన్ని మంచి దారిలో నడిపించే వ్యక్తితో మాట్లాడండి. ఈ ప్రపంచంలో కొంతమంది మీ సమయాన్ని వృధా చేస్తారు. మరికొందరు మీ జీవితాన్ని మారుస్తారు. మీ కలలను గుర్తు చేసే వ్యక్తి, మీ లక్ష్యాన్ని గుర్తు చేసే వ్యక్తి, మీ తప్పును సరిదిద్దే వ్యక్తి, మీ ఎదుగుదలకు కారణమయ్యే వ్యక్తి. అలాంటి వ్యక్తితో ప్రతిరోజు మాట్లాడండి. ఎందుకంటే మనిషి జీవితాన్ని మార్చేది డబ్బు కాదు, అదృష్టం కాదు, సరి అయిన మనుషుల సాంగత్యం. ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా ఎవరి మధ్య జీవిస్తామో కొంతకాలానికి వారిలాగే మారిపోతాం. అందుకే మీ చుట్టూ ఉన్న మనుషులను జాగ్రత్తగా ఎంచుకోండి. మిమ్మల్ని కిందికి లాగేవారిని కాదు, పైకి తీసుకెళ్లే వారిని ఎంచుకోండి. సరైన వ్యక్తితో జరిగిన ఒక సంభాషణ మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చగలదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని చాణక్య నీతి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.